హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. రైస్, రోటీ, పుల్కా, చపాతీలోకి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మరి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు ఏంటి అంటే క్యారెట్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరండి. సో ఈ విధంగా కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెద్దలకైనా క్యారెట్ ఫ్రై ఈ విధంగా చేసి పెట్టారండి. ఇంకా ఎప్పుడు మర్చిపోరు దీని టేస్ట్ని. మళ్ళీ ఇదే విధంగా క్యారెట్ ఫ్రై చేయమని చెప్పేసి అడుగుతారండి మిమ్మల్ని. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను ఒక పావు కేజీ వరకు క్యారెట్ని అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులను అయితే యాడ్ చేద్దామండి. 1 స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలు. సో చక్కగా వీటిని వేగనిద్దాము. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి తాలింపు చక్కగా వేగనివ్వండి. సో ఈ తాలింపులోనే మొత్తం అంతా ఉందని చెప్పుకోవచ్చండి. చాలా మంచి స్మెల్ వస్తుంది తాలింపు బాగా వేగితే కనుక. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసేయండి. ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోండి. కలిసిన తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేయండి. సో నేను వచ్చి 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేయండి. సో ఈ రెండు కలిసేలాగా చక్కగా గరిటె బట్టి ఇప్పుడు కలిపేసుకోవాలండి. సో సాల్ట్ అనేది మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. చూసి కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక్కసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపి ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో చక్కగా మగ్గనివ్వండి. సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఈ క్యారెట్ని. తర్వాత ఒక చిన్న ప్రొసెసర్ అయితే చేసేద్దాం ఈలోపు మనము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, మీ దగ్గర డైరెక్ట్గా ధనియాలు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ధనియాల పొడిని డైరెక్ట్గా కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కారం కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. వాటర్ ఏమి వేయకుండానే గ్రైండ్ చేయండి. సో చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి పచ్చి కొబ్బరిని అయితే తీసుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి ఒక గుప్పెడు ఫుల్గా, మనం కప్పుతో తీసుకోవాలి అంటే చిన్నదైతే కప్పు ఫుల్గా ఒక కప్ తీసుకోండి, పెద్ద కప్ అయితే ఒక 1/2 కప్పు వరకు కొబ్బరిని అయితే తీసుకోండి. సో పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండి కొబ్బరి అయినా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది కొబ్బరి వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇవి వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ అయితే పట్టాలండి. జస్ట్ నేను కొబ్బరిని ఇప్పుడే కడిగి ఇందులో అయితే యాడ్ చేశాను. నేను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది కొంచెం నాకు ఎలా వస్తుందంటే కొంచెం ముద్దగా వచ్చినట్టుగా వస్తుంది. సో చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. మరీ పొడిగా కాకుండా మీరు కొబ్బరిని కడిగిన తర్వాత ఒక 5 నిమిషాలు నీట్గా తుడిచేసి మిక్సీ పట్టుకుంటే ఇంకా పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కర్రీని అయితే చూసేద్దామండి. సో ఒక ముక్క చూడండి, బ్రేక్ అయితే ఈజీగా చూడండి బ్రేక్ అయిపోయింది కదా. సో చక్కగా మనకి ఇవైతే క్యారెట్ అనేది మగ్గిపోయిందండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి. సో మొత్తంగా యాడ్ చేసి చక్కగా కర్రీ మొత్తం కలిసేలాగా తిప్పేసుకోండి. సో ఇది రైస్, రోటీ, పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. సో దీన్ని డైరెక్ట్గా మనం ఇలానే రైస్లో కలుపుకొని తినేయచ్చు, లేదా సైడ్ డిష్గా తీసుకుంటే కనుక రసం లాంటిది పెట్టుకుని కూడా తీసుకోవచ్చు అనమాట, తినొచ్చు. టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోతుందండి. సో ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం వీటిని కూడా ఉడకనివ్వండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేసి కొంచెం దీని మీద కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవచ్చండి. టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుంది. నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆ స్మెల్కి కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుందండి.
సో వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని తిన్న టేస్ట్ అయితే అద్దరిపోతుంది. లేదా చపాతీ పుల్కాలోకి, రోటీలోకి అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆ టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక్కసారి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది నేను ఆపేస్తున్నానండి. సో స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత చూద్దాము. ఒక చిన్న విషయం చెప్తానండి. సో ఒక్కసారి ఈ విధంగా పిల్లలకి మీరు లంచ్ బాక్స్లో చేసి పెట్టండి. ఈ ఫ్రై అనేది చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకు కూడా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోయేదే ఈ క్యారెట్ ఫ్రై అండి. టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకెప్పుడు క్యారెట్ ఫ్రై ఇదే విధంగా చేసుకుని తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.